భృంగో. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. అందరు రెండు చేతులు పైకెత్తండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. గోవిందా గోవిందా. శ్రీలంక యాత్రాకి సీతామాయికి శంకరీ మాయికి లక్ష్మణ స్వామికి శ్రీ సీతారామచంద్రమూర్తి భగవానికి పవనసుత వీర హనుమానికి శ్రీ అగస్త్య మహర్షికి శ్రీ వాల్మీకి మహర్షికి శ్రీల ప్రభుపాదికి శ్రీ విభీషణ మహారాజుకి గోవిందా. జై శ్రీరామ్. హరే కృష్ణ అండి. మనం అందరం 5వ రోజులో ఉన్నాం కదా. ఇప్పుడు శ్రీలంక యాత్ర 5వ రోజు. మనం దేవాలయాలు దర్శిస్తున్నాం. అమ్మవారి దేవాలయం మొన్న హోమం, అలాగే అభిషేకాలు, నిన్నేమో నాగులమ్మ, ఇవాళ సుబ్రహ్మణ్య స్వామి, మళ్ళీ ఇవాళ ఇంకేంటి సాయంత్రం కరిమారి అమ్మాయి చెప్పారు, ఆవిడ దుర్గాదేవే. సో మీ అందరికీ మరి శ్రీలంకలో ఏం నచ్చిందో నాకు తెలీదు. నాకు నచ్చింది ఏమిటో నేను చెప్తా. ఇంత ప్రయాణం చేస్తున్నాం కదా, ఇంత ప్రయాణం చేస్తున్నాం. ఒక్కసారి రోడ్డు పక్కన చూడండి, ఎక్కడైనా చెత్త ఉందా? ఎక్కడ ఎంత దూరం వెళ్ళాం మనం? వందల వేల కిలోమీటర్లు తిరిగాం కదా. ఎక్కడైనా చెత్త ఉందా? ఎంత తిరిగాం. ఎటు చూడు రోడ్లు క్లీను, దేవాలయాలు క్లీను, షాపులు క్లీను, రోడ్ల పక్కన క్లీను. ఓన్లీ శ్రీలంక అంటే నాకు ఇంకా మనం ఏం చూసామో తర్వాత సంగతి. నాకైతే గుర్తు పెట్టుకునేది క్లీను గ్రీను, అదే సీను. అసలు ఏది ఎక్కడ పోలీసులు ఎక్కడ కనపడుతున్నారా? హడావిడి ఏమన్నా ఉందా? ప్రశాంతంగా ఉంది. ఒకప్పుడు జాఫ్నాలో టెర్రరిస్టులు ఉన్న వలన అతలాకుతలం అయిపోయింది. అదే జాఫ్నాకి మనం వెళ్ళి ప్రశాంతంగా యాత్ర చేసి దండం పెట్టుకుని సముద్రం మధ్యలోకి వెళ్ళి వచ్చాం. అంటే ఈ దేశంలో వీళ్ళకి ఒక క్లారిటీ ఉంది. ఆ క్లారిటీతో దేశం పట్ల ఏంటి మీరు ఎంత దూరం ప్రయాణం చేసామండి, ఎక్కడన్నా చెత్త ఉందా రోడ్ల పక్కన? ఎక్కడైనా ఇంత దూరం తిరిగాం కదా, పోనీ ఏదో నువ్వు సరిగా చూడలేదనడానికి లేకుండా ఎక్కడైనా మన మెట్రోపాలిటన్ సిటీస్ లాగా పెద్ద పెద్ద బిల్డింగ్స్ మనకు ఉండొచ్చు, కానీ ఈ శుభ్రం ముందు మనం ఏ పార్టీ అసలు దిగదుడిపే కదా. ఏంటి అసలు నువ్వు చెన్నై వెళ్తే ఇప్పుడు మాట కాదండి, 25 ఏళ్ల క్రితం, 25 ఏమన్నా మీ పేరేమన్నా కేకే, మా కాలువేసి ఓకే, ఈ బాధ్యత మీకే. 25 ఏళ్ల క్రితం, నౌ వీఆర్ కిడింగ్. 25 ఏళ్ల క్రితం నేను ఒక పుస్తకం ప్రింట్ చేయించడానికి చెన్నై వెళ్తే మా సీనియర్తో ఇంకా రోజుల కొద్దీ ఉండాల్సి వచ్చేది. కారులో వెళ్ళాం. మరి సాయంత్రం స్నానం చెయ్యాలి. వాడి ప్రింటింగ్ ప్రెస్లోనే ఓ చిన్న బాత్రూమ్ ఉంటే స్నానం చేస్తే ఆ నీళ్ళల్లో నలకలు వచ్చేవి. ఇదేమిటండి నీళ్లు తిరుపతిలో లాగా మా మిగిలిన ప్లేస్లా క్లీన్గా ఉండాలి కదా, ఈ నలకలు ఏమిటి అన్న. రాధమనోహర్, డోంట్ యూ నో దిస్ ఆల్ రీసైకిల్డ్ వాటర్ అన్న. నేను చెప్పేది 25 ఏళ్ల క్రితం. ఇంక ఇప్పుడు పరిస్థితి నేను మాట్లాడను. చెన్నైలో పెద్ద పెద్ద నీటి మంచినీళ్ళ కాలువలు ఒకప్పుడు, ఇప్పుడు ఓన్లీ దరిద్రం. హైదరాబాద్ కూడా అంతే.
మంచినీళ్ళు పారే కాలువలు అంటే ఇంకా విజయవాడలో ఉన్నాయి మంచినీటి కాలువలు. అలాగే తెలుసులే, ఎండాకాలం మళ్ళీ పెంటకుప్పలే. అసలు అంత నిర్లక్ష్యం ఎలా? వీళ్ళు చూడండి, బస్సులో డస్ట్బిన్ పెట్టారు. నిన్న నేను వేరే బస్సులో ఉన్నా, ఎవరో నేను అటు కూర్చున్నా, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏదో తిని ఆ కింద అప్పడం మొక్క ఏదో పడింది. వాడు క్లీనర్ వచ్చి ఆ క్లీన్ అనే పదానికి ఎంత అతను ఎంత ఉదాహరణగా ఉన్నాడంటే, సార్ అని చూపించారు. ఎవరో పాడేశారు, తీద్దామన్నా అంటే మైక్ చేతికి ఇచ్చాడు. నా చేతికి మైక్ ఇచ్చి, సార్ చెప్పండి సార్, కింద పడేయకూడదు, అక్కడ వేయాలని చెప్పి. క్లీనర్ రాడు, ఓనర్ కాదు. చూడండి రెస్పాన్సిబిలిటీ చూడండి. కాదు చూడండి, ఇప్పుడు ఇన్ని సిటీలు తిరిగాం, ఇన్ని పల్లెలు తిరిగాం, గుళ్ళు తిరిగాం, ఎక్కడైనా రోడ్డు చూపించండి చెత్త ఉందా? ఏ ఊరైనా చెత్త ఉందా? ఎంత ప్రశాంతం, ఎంత క్లీను. ఇక టెంపుల్ ఇప్పుడు మన దగ్గర టెంపుల్స్లోనే గబ్బు చేసేస్తారు, నదుల దగ్గర చొక్కాలు అక్కడ పడేస్తారు, సబ్బులు అక్కడే, బట్టలు ఉతికేది అక్కడే, కావేరి వెళ్ళు, గోదావరి వెళ్ళు, యమున వెళ్ళు, ఇంకా దారుణం. ఏం పోయాకాలం అంటున్నా. వై డోంట్ యు ఫాలో లైక్ శ్రీలంక? జై జయలంక, జై శ్రీలంక, జై జయలంక, జై శ్రీలంక, క్లీన్ లంక. ఎంత బాగుందండి. రాముల వారు అడుగుపెట్టి పవిత్రం చేసిన శ్రీలంక, విభీషణుడు ఏలిన లంక, ఇంకా ఏలుతున్న లంక. కానీ మనకు మాత్రం ఏ సిటీ చూసినా ఓన్లీ బంక. చూడండి, అసలు 2 వీలర్లో హెల్మెట్ లేకుండా ఎవడు లేడు ఇక్కడ. చూడండి, ఒక్క బండి చూడండి, ఇద్దరుంటే ఇద్దరు, వెనక ముందు ఇద్దరుంటే ఇద్దరు, ఖచ్చితంగా హెల్మెట్ ఉంది. చూడండి, స్త్రీలు లేదు, పురుషులు లేదు. ట్రాఫిక్ ఎక్కడ పోలీసులు కనబట్టారు మనకి? ఎక్కడ కనబట్టారు పోలీసులు? పని ఉంది అయినా అసలు హడావిడేదంటున్నా. అడుక్కునే వాళ్ళు కూడా ఎక్కడో గుడి దగ్గర ఏదో కొంతమంది కనపడ్డారు. అయ్యో, బిగ్గెస్ట్ కంట్రీలో బెగ్గర్స్ ఉన్నారు, స్మాల్ కంట్రీస్ బెగ్గర్స్ లేదు. వెరీ రేరు. పోలీసులకు పని లేదు. అలా పోలీసుల పని తగ్గించే పౌరులు కావాలి, అంతేగాని బస్సులు తగలెట్టి, రైళ్ళ మీద రాళ్ళు వేసి, రైలు సీట్లు చించేసి, అయ్యో అమ్మో, మారదు లోకం, మారదు కాలం, దేవుడు దిగిరాని ఎవ్వడు ఏమైపోని, నిక్కదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, నిప్పుతోటి కడుగు. ఎప్పుడు 93 సినిమా పేరు గాయం. రాసినాయన పాడినాయన మాయం. ఆయనే రాసి, ఆయనే పాడి, ఆయనే నటించాడు. చూడండి, అసలు పిల్లలకు పొద్దున్న నేను మౌనంలో అలా బస్సు ఎక్కామా, రోడ్డు పక్కన స్కూల్కి వెళ్ళే పిల్లలు అక్కడ కూడా ఇప్పుడు వెళ్తున్నారు. వాళ్ళు కూడా ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ విభూతి ధరించున్నారు. మనం హోటల్లో ఉన్నామా, ఆ పిల్ల బొట్టు పెట్టుకుని, విభూతి పెట్టుకుని దేవుడికి హారతి. మరి మన ఇళ్లలో పిల్లలు విఘ్నేశ్వరుడు, నేను లిఫ్ట్ దిగ్గానే ఆయనకి గుంజీలు తీసి వచ్చా. ఎవ్రీవేర్ క్లీన్ లంక, గ్రీన్ లంక. అలాగే గేదెలు లేవు, ఆవులు మాత్రమే ఉన్నాయి. గమనించారా? ఎక్కడ గొర్రెలు లేవు, మేకలు లేవు, ఆ గొర్రెలు కూడా లేవు. ఏదో క్రిస్టియన్స్ ఉన్నా వాళ్ళంతా విగ్రహారాధన చేసే క్రిస్టియన్సే. ఆయన చెప్పాడు కదా మొన్న మొదటి రోజు, మన అనిరుద్ధ్ గారు చెప్పారు కదా. సో మనం వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి, మనం మార్చుకోవాలి. అమ్మ చూడండి, అసలు ఎంత ప్రయాణం చేస్తున్నాం మనం. వీళ్ళ బస్సులు పెద్దవే, వీళ్ళ హృదయాలు పెద్దవే. వీళ్ళు గమనించారా?
ఏదో మాట్లాడుకుంటారు కానీ డిస్టర్బెన్స్ ఉండే అంత మాటలు లేవు. గమనించారా? పొడి పొడిగా, తక్కువగా కాదండి. మనం గొప్ప దేశము, గొప్పవాళ్ళని చెప్పుకుంటాము, గొప్ప వాళ్ళకి వారసులము. మనం ఎన్ని ఫాలో అవ్వాలి? ఎన్ని ఫాలో అవ్వాలి? చూడండి, అసలు ఊళ్ళు ఎక్కడైనా మీకు వెచ్చలవిడిగా ఎక్కడైనా మాంసాహార దుకాణం కనబడిందా? ఇగో ఇక్కడ చర్చ్ ఉంది, అక్కడ పూలు అయ్యి పెట్టుకుని ఏదో పెళ్లి చేసేసుకుంటున్నారు. మంట అయిపోయి మన గుళ్ళో మాదిరే అనుకోండి, అమాయక గొర్రెలు. ఎక్కడైనా మీరు ఇన్ని చూసాం, ఎక్కడైనా ఒక్క మాంసం దుకాణం కనబడిందా? నన్ను ఏం చెప్పారంటే మా గైడు, వి కన్సిడర్ ఈటింగ్ ఫిష్ ఇజ్ ఏ పాప్. వీళ్ళు ఉండేది ఎక్కడ? సముద్రం మధ్యలో. సముద్రం మధ్యలో ఉండి చేపలు తినడం మా దృష్టిలో పాపం. కాబట్టి మేము ఎంతేనా? వాట్స్ యువర్ నేమ్? Sahan. You are eating fish? Sir? Why you don't eat? I don't like. Your parents? No. చూసారా? ఏదైనా వాళ్ళ పేరెంట్స్ తినరు, వాడు తిండు. ఎందుకు తిండంటే పెంపకం. మన దరిద్రులు ఎలా తయారయ్యారంటే, ఎవడైనా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి వాడు నాన్ వెజ్ తినకపోతే, ఏంట్రా ఈ రోజుల్లో మా ఫ్రెండ్ శర్మ అని ఉన్నాడు, వాడు అన్ని కుర్మాలు తినేస్తాడు, నువ్వేంట్రా పప్పుగాడివి అంటాడు. కాదండి, ఒమేగా 3 అని ఏదో ఉందంట. సరే, ఒమేగా 3 కోసం తింటే దేనికి మంచిది? మోకాలుగా. ఒమేగా 3 తింటే దేనికో మంచిది. అది ఎక్కడి నుంచి వద్ది? ఫిష్ నుంచి వద్ది. మరి దానికి ఒమేగా 3 ఎక్కడి నుంచి వద్ది? చెప్పండి, నాకు తెలియక అడుగుతున్నా. నీకు మానసకృత్యుల కోసం లేకపోతే ఇంకో దానికోసం జంతువులు తింటావు. మరి జంతువులు ఏం తింటున్నాయి? గడ్డి కదా. ఆ గట్టిగా నువ్వే తినే గడ్డి. మరే గుడ్డి, నువ్వు తినాల్సింది నువ్వు తిను. జంతువులు ఎందుకు తింటావు? అవేం చేయలేవనా? మళ్ళీ వాటిని తక్కువ చేసి మాట్లాడతావా? కాదు, కోడిని నువ్వు తక్కువ చేసి మాట్లాడతావు. ఆ కోడిని చంపే కదా నువ్వు బతుకుతున్నావు. మేకను తక్కువ చేసి మాట్లాడతావు, కుక్కను తక్కువ చేసి మాట్లాడతావు. వాటిని చంపి కదా నువ్వు బతుకుతున్నావు. అందుకే వేమన గారికి ఒళ్ళు మండి ఏమన్నారు తెలుసా? ఓసారి అందరు చెప్పండి. చీమ సిద్ధజ్ఞాని, చీమ సిద్ధజ్ఞాని, కుక్క కాలజ్ఞాని. తెలుసా మీకు? చీమ సిద్ధజ్ఞాని, కుక్క కాలజ్ఞాని, పంది పరమజ్ఞాని, మనిషి అజ్ఞాని. బ్రహ్మజ్ఞాని ఏమవడం ఇడు? ఇది బ్రహ్మజ్ఞానంలే, అంతా కుర్మాజ్ఞానం, లేకపోతే షవర్మా జ్ఞానం, హలీం జ్ఞానం, ఈ జ్ఞానాలే. బ్రహ్మజ్ఞానం వీడికెందుకు? ఇందాకే ఎవరో మన సమాచార శాస్త్రి గారు ఫీల్ అవుతున్నారు. ఎప్పుడైనా శివరాత్రికో లేకపోతే కార్తీక మాసంలో నక్తం ఉంటే వాడు సాయంత్రం 5 నుంచి ఆకాశంగా చూస్తాడు. ఎందుకు? అదనమాట. చొక్కొత్తే డొక్కల్లో ఏదైనా బొక్కలో ఇచ్చేది. అంటే ఏంటంటే మనకి జ్ఞానం ఉండకపోవడం ఒకటి, ఉన్న జ్ఞానాన్ని అప్లై చేయకపోవడం, ఆచరించకపోవడం. అందుకని మనం లోకానికి మార్గదర్శకం ఎలా అవుతామండి? మనం ఫాలో అయితే. మళ్ళీ మందు కొట్టేయడాలు, ఈ సిగరెట్లు తాగేయడాలు, మొక్కలు తినేయడాలు, దాన్ని సమర్థించుకోవడాలు, దానికోసం అబద్ధాలు చెప్పేయడాలు. వై డోంట్ యూ ఫాలో ఏ శ్రీలంక సిటిజన్? If they wish, they can eat fish. Correct? If you wish, you can eat fish. Correct? But you don't. చూడండి, మీరు గమనించండి, ఎక్కడన్నా ఆవులు తప్ప ఒక్క గేదె కనపడాల. ఇంత తిరిగాం మనం. అలాగే ఎక్కడ పడితే అక్కడ ఇతర మత కట్టడాలు కూడా ఏం అసలు హడావిడి ఉందా? ఎక్కడ పడితే ఫ్లెక్సీలు
చెప్పండి, ఎక్కడ హడావిడికి పెద్ద పెద్దగా అభివృద్ధి అంటే ఏంటి? ఇలా ప్రశాంతంగా ఉండడం. ఒక్క రోడ్డైనా చెత్త రోడ్డు వచ్చిందా? ఎంత ప్రయాణం చేసాం మనం గల్లీల్లోకి. పల్లెటూరు లేదు, ఎక్కడికి వెళ్ళు, రోడ్లు అన్నీ సూపరు, ఒక్క చెత్త రోడ్డు లేదు. రోడ్డు పక్కన చెత్త లేదు. అసలు వీళ్ళకి ఏదో ప్రాబ్లంతో ఆర్థిక మాంద్యం వచ్చింది. వీళ్ళు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి, మనం కూడా వీళ్ళ శుభ్రంగా ఉండాలి, అది కోరుకోవాలి. అరే ఈ భూమి మీదకి మనం అతిథుల్లా వచ్చాం, ఎంత బాగుండాలి. అమ్మో 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 ఎంత పర్ఫెక్ట్ అండి. చూడండి, అసలు ఎక్కడైనా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేయడమేనా అభివృద్ధి అంటే? ఇప్పుడు తణుకు దగ్గర ఏమండి, తణుకోళ్ళు ఉన్నారా? చిన్నారావు గారిని తణుగాని ఉన్నారు, సరే ఇంకో బస్సులో ఉన్నారు. తణుకు దగ్గర ఏదో లేహం అని పేరు పెట్టి ఆవుల్ని గేదెల్ని రోజు 100ల కొద్దీ వధించేస్తున్నారు. అవన్నీ ఎక్స్పోర్ట్ చేసేయాలి. రక్త మాంసాల మీద వీడు బతికేయాలి. ఏం హక్కు ఉంది నీకు? పర్మిషన్ ఇచ్చిన ఎదవెవరో చెప్పండి, పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి? నేను పవన్ కళ్యాణ్ కలవమని చెప్పాను. ఉన్నవాళ్ళు హోపు, దాన్ని ఆపితే మాత్రం తోపు, ఆ తర్వాత తీసుకుంటే స్నాప్ కాదండి. అరే భగవంతుడు బతకడానికి ఎన్ని ఇచ్చాడు? అసలు జింకలు కనబడితే వీళ్ళు మా పొట్లం గడి తినేస్తారు. అలాంటిది ఎన్ని జింకలు మనకు కనపడ్డాయి మేకల్లాగా. చూడండి ఇక్కడ పెద్ద సుబ్రహ్మణ్య స్వామి, వేలు వేలు మురుగా, మీరు చెప్పండి, వేలు వేలు మురుగా, వట్టి వేలు మురుగా, వేలు వేలు మురుగా, వట్టి వేలు మురుగా, వేలు వేలు మురుగా, వట్టి వేలు మురుగా, హరోం హరా, హరోం హరా, హరోం హరా. కాబట్టి మనం ఈ శుభ్రమైన శ్రీలంకలో, శ్రీ అంటే లక్ష్మీదేవి, వీళ్ళు లక్ష్మీదేవి గౌరవిస్తున్నారు. వేర్ దేర్ ఇస్ క్లీన్నెస్ నెక్స్ట్ టు ద గాడ్లీనెస్. ఇక్కడ ఉందా కదా గాడ్లీనెస్. మనం ఎందుకు కొంచెం అడవులు కూడా పాడు చేసేయడమేనా? వీళ్ళకి కూడా ఏమైనా లోపాలు ఉంటే ఉండుగాక, కానీ ఎంత దూరం ప్రయాణం చేసాం చెప్పండి. ఎక్కడైనా చూడు, క్లీను గ్రీన్ రెండే కనపడుతున్నాయి. ఎక్కడ పడితే ఆడ ఫ్లెక్సీలు లేవు, చెత్త కుప్పలు లేవు. చూడండి, అసలు చూడండి ఎంత ఎంత చూడండి, ఎక్కడైనా సింపుల్గా జీవిస్తున్నారు. చూడండి ఎక్కడైనా, చూడండి ఎంత ఎంత ప్రయాణం చేస్తున్నాం మనం. చూడండి రోడ్డు పక్కన చూడండి, అసలు ఎంత ప్రయాణం చేసే. ఆవు మాత్రమే ఉంది, ఆవు మాత్రం, ఒక్క గేదె, ఇది కూడా అవే నల్లావు అంతే. గోవులు నల్ల, గోవులు ఏంటిది పాట? గోవులు నల్లన, గోపయ్య ఎర్రన, గోధూలి ఎర్రన, ఎందువలన? గోధూలి ఎర్రన ఎందువలన? నల్లావు కడుపులో తెల్లావు పొట్టదా. తర్వాత ఏంటి గుర్తుందా? పోలండి, మొత్తానికి మన శ్రీలంక యాత్ర చాలా దిగ్విజయంగా సాగుతుంది. మనం అందరం ఆనందంగా, ఆహ్లాదంగా, ఆధ్యాత్మికంగా హోమాలు చేసుకుంటూ, పూజలు చేసుకుంటూ, భజన చేసుకుంటూ, జపం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. మీరందరూ ఇందులో 60 దాటిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా కదా? కాబట్టి లాయర్ గారు నిన్న, ఒక జడ్జి గారు ఇంకో బస్సులో ఉన్నారు కదా, వారు నిన్న మధ్యాహ్నం పులిహార ఏదో ఇస్తే నేను తిన్నాం అన్నారు. వాళ్ళ ఆవిడ చెప్పింది, తిన్నానన్నానా? వద్దు, సాయంత్రం తింటాను. 65 వచ్చినాయి, ఇంకేంటి అన్నారు. నేను భలే ఆనందపడ్డాను. మళ్ళీ ఆవిడతో చెప్పాను, చూసారా మీ ఆయన అలా ఉండాలి, ఏదో మా ఆవిడ పెట్టిందిలే అని చెప్పి పులిహార, పక్కింటి వాళ్ళు పెట్టారని చెప్పి పాయసం, ఇంకోటి ఎవడో పెట్టాడని ఇంకోటి తింటే ఆయుసం వస్తుంది, తర్వాత ఆయుసంలా వస్తాడు. ఎక్కడ పోస్టర్ ఎక్కడుంది? ఫ్లెక్సీ లేదు, సినిమా పోస్టర్ ఎక్కడా లేదు.
ఓన్లీ డబ్బు మూవీస్ హిందీ ఇవే ఉన్నాయి తప్ప అసలు వీళ్ళ బాహుబలి కానీ RRR కానీ వీళ్ళ మూవీ ఇండస్ట్రీ ఓన్లీ కొలంబోలో కనిపిస్తుంది కదా పోస్టర్స్ అవన్నీ. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ ట్రాఫిక్ అండి అసలు ఎవ్వరు పక్కకి వెళ్ళట్లేదండి. మనం వెళితే అందరూ ఆగుతున్నారు. జీబ్రా సిగ్నల్స్ దగ్గర ఉంటే అసలు జీబ్రా దగ్గర వాడు ఆగిపోతున్నాడు, మనం వస్తున్నా అంటే వాడు ఆగుతున్నాడు, మన దగ్గర లేదు అసలు. అయ్యో మీరు అలా పోల్చొద్దు. ఇప్పుడు మన ఇతనే ఉన్నాయండి, ఇతను డ్రైవరు ఆటో అక్కడ వచ్చాడు, నువ్వు వెళ్ళు, ఎంత పెద్దోడు దయ చూపించి ఆయన వెళ్ళమని ఇతను వచ్చాడు. అసలు అంత బాగా మనం ఎందుకు ఉండకూడదు అంటున్నా. అయ్యో మనం క్షణమాగం హార్న్ కొట్టేయడం, దూరేయడం, చచ్చిపోవడం సార్. అందుకే నేనేమంటానంటే ఏదైనా సెట్ చేయాలంటే ఆ రాజు స్ట్రిక్ట్ గా ఉండాలి, అతన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి. నీకు అర్థమైందా? మనకేమో సన్నాయి నొక్కులు ఎక్కువ. ఎంత దరిద్రం అంటే జనగణమన పాడడానికి 52 సెకండ్లు పడుతుంది. దాన్ని మ్యాండేటరీ చేశారు. చేస్తే ఎవడో దరిద్రుడు అబ్బే మేము నిలబడలేం అని కోర్టులో వేశాడు. వాళ్ళెంత దరిద్రులో చూడండి. వాళ్ళెంత దరిద్రులు అంటే ఓకే ఐచ్ఛికం అన్నారు. ఐచ్ఛికం ఏంటిరా? నువ్వేమన్నా 10 మంది పుట్టావా? పోరం పోకేదవా? 10 మంది పుట్టావా? ఇట్స్ ఎ రూల్, యూ మస్ట్ ఫాలో, అదర్వైజ్ కిక్ ఫ్రమ్ ద కంట్రీ. 52 సెకండ్లు నిలబడలేవు నువ్వు జనగణమన కోసం అని చెప్పలేకపోయారు దరిద్రులు. కోర్టులు ఏం పీకుతున్నాయి? దేశభక్తి ఎలా వస్తుంది? 52 సెకండ్లు నువ్వు నిలబడలేవా? దేశం బాగుపడద్దా? ఎలా బాగుపడుద్ది? కోర్టులు పీకాల్సినవి చాలా ఉన్నాయి, కానీ వాళ్ళు కూడా నపుంసకత్వం వలన ఏం చేయలేకపోతున్నారు. ఏంటి శబరిమల ఇష్యూలో ఓ అని ఊరికెత్తారా? మరి ఆజయాత్రకి జెరూసలేంకి డబ్బులు ఇస్తున్నారు. ఎవడు బాబు సొమ్ము? ఎందుకు ఇస్తున్నావు? ఇట్స్ ఏ సెక్యులర్ కంట్రీ, వై యు ఆర్ గివింగ్ ఫ్రమ్ ద ట్యాక్స్ పేస్ మనీ అని గడిపెట్టాలా? నీ బాధ్యత లేదా? సుప్రీం అని పేరు పెట్టుకుని అయిపోయిందా? ఇలా అడగకూడదు, అడుగు తినాలి అడగకపోతే. అర్థమైందా? కాబట్టి ప్రతి ఓడు ప్రతిజ్ఞ చేయాలి, రూల్ తీసుకురావాలి. ప్రతి గుడిలో, మసీదులో, చర్చిలో మార్నింగ్ ఓపెన్ చేయగానే జనావందనం చేయాలి, సాయంత్రం అనవతం చేయాలి. రోజు మార్నింగ్ జనగణమన, సాయంత్రం వందే మాతరం. రూల్ అంతే మొత్తం కంట్రీ పెట్టాలి. ఎవడు పాటో అయితే దుబాయ్ కంట్రీలోంచి ఎవడే. ఇప్పుడు ఇందాక ఏం చెప్పారు, హెవీ పెనాల్టీ. చూడండి ఎంత ప్రయాణం చేస్తున్నాం మనం, ఎలా ఉన్నాయి రోడ్లు, ఎంత క్లీను. ఆ పెనాల్టీస్ మనం వేయాలి. ఎవడైనా వాడిని సపోర్ట్ చేస్తే ఎవరిని, ఇప్పుడు ఉదాహరణకి మన దేశంలో ఎవడో రేప్ చేశాడు, లేకపోతే ఎవడో బాంబు వేసాడు, వాడిని జైల్లో పెట్టి వాడిని క్వశ్చన్ చేస్తే వెంటనే ఈ కమ్యూనిస్ట్ కుక్కలు అవి వచ్చేస్తుంటాయి. మానవ హక్కులు ఇలా మెల్ల బొక్కలో వేసుకుని వచ్చేస్తుంటారు. చెప్పాలి, ఏం చెప్పాలి? ఇప్పుడు రోహింగ్యాలు ఇండియాలో ఉంటే ఏంటి ప్రాబ్లం, కొంచెం ఇబ్బంది అవుద్ది, అడ్జస్ట్ అవుదాం అని శ్యామ్ పిట్టోడా అని ఒక పోరంబోకు కాంగ్రెస్ కుక్క ఆడ అన్నాడు. సో మేమేమంటామంటే హోల్సేల్గా ఈ దేశంలో ఎవడైతే ఇతర దేశస్తులు ఉండొచ్చు అంటారో వాళ్ళు మీ ఇళ్లలో వాళ్ళనే పనులుగా పెట్టుకోండి. మీ డ్రైవర్గా వాడే ఉండాలి, మీ తోటమాలి వాడే ఉండాలి, మీరు లేనప్పుడు మీ ఆవిడకి ఆడే ఉండాలి. మా మీద ఎందుకు రుద్దుతావు? మీ ఇంట్లో పెట్టుకోవాలి. ఈ దేశం ఎందుకు భరించాలి రోహింగ్యా రాక్షసుల్ని? కాబట్టి ఎవడైనా సరే దేశ వ్యతిరేక అయితే, హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎవడు లేడు, కిక్ అవుట్ ఫ్రమ్ ద కంట్రీ, బయట దొబ్బండి అంతే. అది మానేసేసి మైనార్టీ మెజార్టీ పోరం పోకేద వల్ల రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు వాడికి అవసరం ఉంటే ఇవ్వండి. ఎవడైతే ఏంటి, శర్మ అయితే ఏంటి, శెట్టి అయితే ఏంటి, మట్టి అయితే ఏంటి, మాల అయితే మాదిగ ఏంటి, లేకపోతే కుమ్మరి ఎవరైతే ఏంటి, వాడికి నీడు ఉంటే ఇవ్వండి అంతే.
మతం మారిన కుక్కలకి మళ్ళీ కులం పేరుతో రిజర్వేషన్ ఏంటి? తీసుకునేవాడు 10 మంది పుట్టి ఉండొచ్చు, ఇచ్చేవాడు ఉండాలి కదా. ఇంగితం ఎవరికి ఇవ్వాలి రిజర్వేషన్? నీడీ పీపుల్కి ఇవ్వండి. నీడీ పీపుల్ ఎనీబడి. మళ్ళీ దానికి కులం ఏంటిరా? ఎవడైనా కులం పేరుతో గుళ్ళోకి రానివ్వకపోతే కాళ్ళు ఎరగొట్టండి, నా కొడుకుని లోపలేసేయండి. ఇది మా గుడి, ఇంకో కులస్తుడు రాకూడదంటే కులం పేరు మీద వేసేది లోపల. అంత అన్నాడు, మేము వస్తాం. ఏం చేద్దాం అనుకుంటున్నారా? రే కామెంట్లు పెడతారా కింద? కొంచెం ఒరిజినల్ పేరుతో పెట్టండి రా, మాకు పుట్టినోళ్ళేగా. పిచ్చి పిచ్చి కామెంట్లు పెడితే నెంబర్ ఇచ్చేస్తాను, అర్థమైందా? బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్.